బ్రేకింగ్ న్యూస్, నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండిపడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద ఈ కట్టకు అర్ధరాత్రి సమయంలో గండిపడినట్టు తెలుస్తోంది. అయితే గండిపడడంతో నాగులేటి వాగుకు వరద ఉధృతి పెరిగిపోయింది. పల్నాటి వీరుల తిరునాళ్ళలోని దుకాణాల్లోకి అక్కడికి భారీగా ఈ నాగార్జున సాగర్ కట్ట కాలువకి గండిపడడంతో కొంత నీరు అక్కడికి చేరింది. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలంతా. గండిని పూడ్చే పనిలో అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ కట్టను ధ్వంసం చేశారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు వద్దే ఈ నీటి నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. గండి పూడ్చేటువంటి పనులు అక్కడ జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు ఈ పనులు నిమగ్నమై ఉన్నారు. అయితే అక్కడ పల్నాటి వీరుల తిరునాళ్ళలోని దుకాణాల్లో అక్కడ భారీగా వరద నీరు చేరుతోంది. గండి పడడంతో నాగులేటి వాగుకి ఈ ప్రవాహం పెరిగింది. మరి విజువల్లో చూస్తున్నాం. ఇది అక్కడ నాగార్జున సాగర్ కాలువకి గండి పడిన దృశ్యం. ఇక్కడ ఇది కాలువ, అది నాగార్జున సాగర్ కెనాల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఈ గండి పడడంతో ఈ నీళ్లు మొత్తం కూడా బయటికి లీక్ అయిపోయి ఇక్కడ నాగులేటి వాగుకి ఈ నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఇదే మధ్యలో కొన్ని తిరునాళ్ళు, అక్కడ పల్నాటి వీరుల తిరునాళ్ళలోని దుకాణాలు కూడా ఉన్నాయి. పల్నాటి వీరుల ఆ దుకాణాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఒకసారి లైవ్ విజువల్ చూస్తూ ఉంటే అక్కడ ఎన్ఎస్పీ అధికారులు చేరుకొని ఈ కట్టని కొంత మట్టి బండరాల సహాయంతో ఈ కట్టని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని వెనుక ఎవరో కొంతమంది గుర్తు తెలియని దుండగులే ఈ నిర్వాకానికి పాల్పడి ఈ కట్టను తెంచేశారు, ధ్వంసం చేశారనే అనుమానాల్ని కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ నాగార్జున సాగర్ కుడివైపు కాలువ కట్టకి గండిపడడంతో ప్రస్తుతానికి అక్కడ భారీగా వరద నీరు చేరుతోంది. అక్కడ నుంచి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. నాగులేటి వాగుకి ఈ వరద ఉధృతి పెరుగుతోంది. సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గానే ఉందని చెప్పాలి. అక్కడ పల్నాటి వీరులలో తిరునాళ్ళలోని ఆ దుకాణాల్లోకి వరద నీరు చేయడంతో వారంతా కూడా కొంత అలర్ట్ అయ్యారు. సమీపంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా కొంత భయభ్రాంతకు గురవుతున్నారు. ఈ నీళ్ళ వరద ఉధృతి ఇంకా పెరిగితే ఏకంగా నాగార్జున సాగర్ కట్టకే కాలువ పడింది అని అంటే అర్థం చేసుకోండి. నాగార్జున సాగర్ కుడి కాలువ వైపుగా కట్టకి ఈ గండి పడింది. భారీగా వరద నీరు చేరుతోంది. ఆ నీరంతా కూడా అంటే ఆ డ్యామ్ సంబంధించిన నీళ్లు కాలువ నుంచి వచ్చి ఆ కాలువ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు గ్రామాల్లోకి చేరుతున్నాయి. ఒక గుర్తు తెలియని వ్యక్తులే ఈ రకమైనటువంటి గండి పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. సాయి, ఏంటి ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ గండి పెట్టారు అని చెప్పి అంటున్నారు. కొంతమంది తెలియని వ్యక్తులు గండి పెట్టారా, నిజంగా అది ప్రకృతిలో భాగంగానే గండి పడిందా, ఏం జరిగి ఉంటుంది? అంటే ప్రధానంగా కూడా ఈ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి కుడి కాలువకి సంబంధించినటువంటి గట్లంతా కూడా చాలా ప్రతిష్టంగానే ఉంటాయి. ఎప్పుడు కూడా వరద ఉధృతి అంటే పైనుంచి భారీగా వరద ఉధృతి వస్తే తప్ప గండిపడేటటువంటి అవకాశాలు ఉండవు. మరి ఉన్న పలంగా ఒక్కసారిగా కారంపూడి వద్ద ఈ గండి పట్టడం పైన మాత్రం అనుమానాలు అయితే ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. అసలు గండి ఎందుకు పడింది, ఎవరైనా కావాలని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే జలవనరులకు సంబంధించినటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు దృష్టి పెడుతున్నారు. ఆ గండి పట్టానికి కారణం ఏంటి అంటే రాత్రి సమయంలో ఎవరన్నా వెళ్ళి అక్కడ తవ్వకాలు ఏమన్నా చేపట్టడం జరిగిందా అంటే మట్టితో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పైనుంచి వరదలు వచ్చి నాగార్జున సాగర్కి సంబంధించిన డ్యాము పూర్తిగా నిండిన తర్వాత కూడా ఈ గండి అనేది పడేటటువంటి అవకాశం ఉండదు ఆ కాలువకి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ గండి పట్టడం ఎట్లా జరిగిందనే దానిపైన అయితే ఎవరికి అర్థం కావట్లేదు. అంటే సాధారణంగా జరిగినటువంటి పరిస్థితి లేకపోతే ఎవరైనా చేశారా, ఇలాంటి అంశాలపైన ప్రస్తుతం
అయితే దృష్టి పెడుతున్నారు. దాంతోపాటు ఈ గండి పట్టడంతో ఒక్కసారిగా నాగులేరు వాగుకు సంబంధించి కూడా ఉధృతంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా నాగులేరు వాగు వైపు వస్తాయి. ప్రస్తుతం కారంపూడిలో ఈ పల్నాడుకి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కొన్ని స్టాల్స్ వద్ద కూడా ఈ వరద నీరు అనేది ఈ నాగార్జున సాగర్ నుంచి వచ్చేటటువంటి కుడికాలు నీరు అనేది రావడంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా రాత్రి సమయంలో జరగటంతో ఉదయానికి వెంటనే అలర్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అధికారులు వరద కనుక ఉంటే ముందుగానే అలర్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వరద ఉధృతి ఎక్కడా లేదు, వాళ్ళు ఏమో సైలెంట్గా ఉన్నారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా వాటర్ రాకపోవడంతో ఆ గ్రామస్తులే కొంత అలర్ట్ అయ్యి అధికారులను అలర్ట్ చేశారు. ఉదయానికి దానికి సంబంధించి ఆ గండి పూడ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురవుతుందనే విధంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఒక్కసారిగా ఈ సంఘటన అనేది ఆ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ అర్థం కానటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ నాగులేరు వాగు అయితే ఉధృతంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గండి పూడ్చడానికి మరి కొంత సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ అనేది గ్రామాల్లోకి ఎక్కువగా వరద వస్తుంది అని అంటే గండి పడింది అంటే సహజంగా జరిగింది అనుకోవచ్చు. లేదు ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్న సమయంలోనే కాల్వ గండి పడిందని అంటే కొంత పటిష్టంగా లేదు అనుకోవచ్చు. ఇక్కడ నాగార్జున కుడి కాలువ వైపుగా ఉన్నటువంటి ఆ గండి పటిష్టంగానే ఉంది, అంటే ఆ కాలువ గట్టు పటిష్టంగానే ఉంది. సో ఇప్పుడు వర్షాలు కూడా పెద్దగా ఏం లేవు. ఇలా జరిగింది అని అంటే బహుశా ఎవరో ఒకరు కావాలని చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఇక్కడ నీళ్లు బయటికి లీక్ అవ్వడం మూలంగా ఎవరికి అవకాశం లేదు, ఎవరు ఉపయోగపడదు కూడా. అయితే రైతులకే ఏమన్నా ఇబ్బందా, లేకుంటే రైతులకి ఎవరన్నా ఇటువంటి ఔత్సాహీలుగా చేసి ఉంటారు? ఎందుకంటే కొంత ఇప్పుడు వర్షాలు సరైన సమయానికి మాకు నీళ్ళు వస్తాయనో, లేకుంటే వాగులో నీళ్లు కావాలనో అటువంటి ఔత్సాహకులు ఎవరన్నా పాల్పడి ఉండే అవకాశం ఉందా? అటువైపు నియర్ బై లేదన్నా అటువంటి సినారియో ఉందా? ఆ రకంగా అనుమానం వ్యక్తమవుతోందా? అంటే ప్రధానంగా అదే ఈ రైతులు కానీ అంటే ప్రస్తుతం పంట పొలాలు వేసిన వాళ్ళు ఎవరన్నా తమకు వాటర్ కావాలనే విధంగా వాళ్ళు ఈ గండిని తొలగించేటటువంటి ప్రయత్నం చేశారా అనేది కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే అధికారులు సఫిషియెంట్గా అంటే పంటకి సంబంధించి ఎంత కావాలో అంత నీటిని ఈ కుడి కాలువ ద్వారా వదులుతారు. ఆ కుడి కాలువ ద్వారా వదిలినటువంటి నీటిని పంట కాలువలకు ఉపయోగించుకుంటారు. కానీ ఎక్కడన్నా అంటే వదలటం దగ్గర ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉండి కావాలి చేశారా అనే దానికి సంబంధించిన దానిపైన అయితే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే వాడాల్సిన దానికంటే కూడా ఎక్కువ వాటర్ వాడుకోవడానికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా లేవు. అలాంటి నిబంధనలు లేవు కాబట్టి ప్రస్తుతం అధికారులకి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సఫిషియంట్ వాటర్ అయిపోయిన తర్వాత ఆ స్టోరేజ్ అనేది కంపల్సరీగా మెయింటెనెన్స్ జరగాలి. ఒకవేళ ఇలాంటి గండిపడి వాటర్ అంతా కనుక బయటికి వెళ్తే స్టోరేజ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వానలు సఫిషియెంట్గా ఉన్నాయి. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో లేకపోతే ఈ స్టోరేజ్ వాటర్నే ఉపయోగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటు పంట కాలువలకి ఉపయోగించుకోవాలి, వాటర్కి ఉపయోగించుకోవాలి, తాగునీటికి కూడా ఉపయోగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అధికారులు అయితే వెంటనే దానిని పూడ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ గండి అనేది ఫ్లోటింగ్ కనుక ప్రారంభమైన తర్వాత కుడివైపు కాలువకు వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని తగ్గించారా? అక్కడ గేట్స్ క్లోజ్ చేశారా? లేదంటే ఇంకా వచ్చిన వాటర్ మొత్తం కూడా వృధాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది? పైనుంచి ఆ నీళ్ళ ప్రవాహం తగ్గిందా? ప్రస్తుతం అయితే ఇంకా తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఈ నాగులేరు వాగులోకి నీళ్ళు అయితే ఫ్లోటింగ్ పెరగడంతో ఆ వాగు ఉధృతి కూడా పెరిగింది. ఆ వాగు ఉధృతి పెరిగితే అది కొన్ని గ్రామాల్లోకి వెళ్ళిపోతాయి వాటర్. ఎందుకంటే తెలియకుండా ఈ వరద వచ్చినట్టే అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఇంకా అది నియంత్రణలోకి రాలేదు. అధికారులు ప్రస్తుతం దానిపైనే కొంచెం వర్కౌట్ అయితే చేస్తున్నారు. ఆ దగ్గరలో ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు తీసుకొని వర్క్ అది కంప్లీట్ చేయడానికి కూడా సాయంత్రం లోపు అయితే పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కాకపోతే ఆ ఫ్లోటింగ్ అనేది తగ్గించేటటువంటి ప్రయత్నంలో ఎలా చేస్తే ఏంటనే దానిపైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఒకసారిగా జరిగింది అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఆ సమయంలో ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి తెలిస్తే అసలు ఏం జరిగిందనే తెలియాలి. దాంతోపాటు ముందు ఈ ఉధృతిని తగ్గించాలి, నాగులేరు వాగులోకి వాటర్ వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంగా మాత్రం జలవనరుల శాఖతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ప్రస్తుతం ఆ పనుల్లోనే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి కుడివైపు కాలువ గట్టు గండిపడింది.
ప్రస్తుతానికి నీరన్నీ కూడా నాగులేటి వాగు వైపుగా వెళ్తున్నాయి. వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఇది న్యాచురల్గా సహజంగా జరిగిందేం కాదు, ఎవరో దానికి గండి పెట్టారా. చాలా పటిష్టంగా ఉండేటువంటి కాలువ గట్టి అనేది అధికారులు చెప్తున్నమాట. ప్రస్తుతానికి ఆ కాలువ గట్టిని పూడ్చే ప్రయత్నం జరుగుతోంది. సో నాగులేటి వాగు దగ్గర అధికారులు పర్యవేక్షిస్తూ అక్కడ ఆ గండిని పూడ్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్న క్రమంలో కొంత ఈ వరద నీరు మొత్తం కిందికి వెళ్ళిపోయి పల్నాటి వీరుల తిరునాళ్ళలోని కొన్ని దుకాణాల్లో కూడా ఈ భారీగా వరద నీరు చేరిందట. సో ప్రజెంట్ కారంపూడి ఎస్కేప్ ఛానల్ దగ్గర కట్టకు అర్ధరాత్రి ఈ గండి పడింది. ఆ వరద ఉధృతికి అధికారులు ఆ యొక్క గండిని పూడ్చే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాం ఇక్కడ. సో అటువైపు జేసీబీ ఉంది, ఎన్ఎస్పీ అధికారులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులు అక్కడ మట్టి బండరాల మొత్తాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఇది పటిష్టంగా ఉండేటువంటి చాలా పక్కాగా ఉన్నటువంటి గండి ఇది. అంటే ఆ కట్ట అంత ఈజీగా తీస్తే రాదు. మరి ఒక్కరోజు అర్ధరాత్రిలోనే ఈ కట్టకి ఎలా గండిపడింది, ఎవరు పెట్టారనేది మాత్రం ప్రస్తుతానికి అధికారులు కూడా దీనిపై పూర్తి విచారణ చేపడుతున్నారు. సో యాజ్ ఆఫ్ నో ఇంకా ఈ వరద ఉధృతి పెరుగుతోంది. ఇది కుడివైపు కాలువ. సో కుడివైపు కాలువకు వచ్చేటువంటి నీటిని కనుక ఆపగలిగితే నాగార్జున సాగర్లోని నీటిని వేస్ట్ లేకుండా వినియోగించుకోవాల్సి వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మా ప్రతినిధి సాయి చెప్తున్నట్టుగా ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. కాలువ నుంచి ఇంకా నీరు వస్తోంది. ఆ నీరు గండి వెంట బయటకు వచ్చి నాగులేటి వాగు దగ్గర వరద ఉధృతి పెరుగుతుందనే మాట తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ గండిని పూడ్చే ప్రయత్నం చూడండి. చాలా పెద్ద ఎత్తున నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఈ గండి చిన్నదే అయినప్పటికీ, చిన్నది చాలా పెద్దది ఇది. సో ఈ గండి నుంచి చాలా భారీగా వరద నీరు వచ్చి ఇటువైపు వెళ్తున్నటువంటి ఆ వాగులోకి వరద నీరు చేరుతోంది. చూద్దాం మరి ఈ గండిని ఎవరు తెంచేసి ఉంటారు, ఈ కాలువ గట్టిని